निवासी बसंत कुंज नई दिल्ली के रूप में की गई। शव बरामद करने के उपरांत इनके परिजनों को इसकी सूचना दी। రైట్, ఇక ఇదే క్రైమ్ ఘటనకు సంబంధించి మా ప్రతినిధి శిల్ప మరింత సమాచారం అందిస్తారు. శిల్ప, ముఖ్యంగా చెప్పండి, రీనా ఏ విధంగా హత్య చేసింది? రవీంద్ర తన భర్తని పరితోష్తో కలిసి తన ప్రియుడని చెప్తున్నారు. మీ దగ్గర సమాచారం ఏముంది? రైట్, ఉత్తరప్రదేశ్ లో వివాహేతర బంధానికి మరో వ్యక్తి బలయ్యారు. జూన్ 1న ఈ ఘటన జరిగింది. ఈ ఘటన జరిగాక ఒకవైపు పోలీసులు ముమ్మరంగా దీనిపైన దర్యాప్తు చేశారు. దర్యాప్తు చేసిన అనంతరం ఒకవైపు భార్య అదేవిధంగా ప్రియుడే కలిసి తనని అత్యంత క్రూరంగా చంపారంటూ కూడా ఒకవైపు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. 15 ఏళ్ల క్రితం ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి రవీంద్రకి రీనాకు రెండో మ్యారేజ్ అయింది. రెండో పెళ్లిని ఒకవైపు రీనాను చేసుకున్నాక వాళ్ళు చాలా కాలం నుంచి మంచిగానే ఉన్నారు. మధ్యలో రీనా వేరే భర్త కాకుండా ఇంకా వేరే తోని కూడా సంబంధం పెట్టుకుంది. దీనిపైన కూడా చాలా రోజులుగా కూడా భర్తకు తెలియకుండా ఇది నడిపిస్తూ వస్తుంది. కానీ ఈ క్రమంలోనే ఒకవైపు ఇంకోవైపు రవీంద్రకు సంబంధించినటువంటి ఆస్తుల పైన కన్ను వేసింది. ఆస్తులను చూసే ఒకవైపు ఈ పెళ్లి చేసుకున్నట్లు కూడా ఒకవైపు పోలీసులు కూడా ఒకవైపు ఒక వర్షన్ చెప్తున్నారు. దీంతో ఒకవైపు కొన్ని రోజుల నుంచి బిజినెస్ లాసుకోవటం ఇవన్నీ అవటం వల్ల తను మొత్తం కూడా అప్పులు ఎక్కువైపోయాయి. దీంతో తన దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీస్ దాదాపు 3 కోట్ల విలువ చేసేటువంటి ప్రాపర్టీస్ ని అవి అమ్మడానికి సిద్ధమయ్యారు. ఇది నచ్చక రీనా, ఎందుకంటే ఇన్ని రోజులు కూడా ఒక లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేసింది, అలాంటిది ఇప్పుడు 3 కోట్ల విలువ చేసే ఆస్తిని అమ్మితే తను ఎక్కడ అది మిస్ అవుతుందో, తను ఒకవైపు డబ్బుల కోసమే తన దగ్గర ఉంటుందంటూ కూడా ఒకవైపు అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. దీంతో ఒకసారిగా దాని 3 కోట్లకు సంబంధించినటువంటి ప్రాపర్టీ అమ్మితే తాను మొత్తం లగ్జరీ లైఫ్ మిస్ అవడంతో ఒకవైపు ప్రియుడితో కలిసి స్కెచ్ చేసింది. ప్రియుడిని తన భర్త దగ్గర రవీంద్ర దగ్గర ఈయన నా కజిన్ బ్రదర్ అంటూ కూడా చెప్పుకొచ్చింది, నమ్మించింది. అదేవిధంగా తన ఇంటికి కూడా తీసుకొచ్చింది. ఎవరు కూడా లేరు, నన్ను చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా చూసుకున్నారంటూ కూడా ఒకవైపు అటు భర్త రవీంద్రను కూడా నమ్మించింది. దీంతో ఒక్కరోజుగా ఏదైతే జూన్ 1 రోజు కూడా ప్రియుడిగా పరిచయం చేసిన అనంతరం ఇంట్లోనే రవీంద్రతో పాటు పారితోష్ కూడా ఉన్నారు. ఈ సమయంలో సరిగ్గా తను నిద్రపోతున్న సమయంలోనే అత్యంత క్రూరంగా మర్డర్ చేసినట్టు కూడా తెలుస్తుంది. గొంతు కోసి తర్వాత భార్య రాడ్డుతో తల మీద కొట్టింది, అనంతరం మరణించినట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి ఏదైతే మృతదేహం ఉంటుందో 2 రోజుల పాటు కారులోనే తిప్పారు. ఏదైతే డిక్కీలో ఉంటుందో డిక్కీలోనే వేసుకొని దాన్ని మొత్తం కూడా తిప్పారు. అనంతరం ఉత్తరప్రదేశ్ లోని ఒక అడవిలో కొంచెం దూరంగా దాన్ని పడేశారు. ఎలాంటి ఎవిడెన్స్ ఉండొద్దంటూ కూడా ఒకవైపు వాళ్ళు మొత్తం కూడా ఎక్కడికక్కడ మొత్తం కూడా పక్కా ప్లాన్ ప్రకారం తన ప్రియుడితో కలిసి రీనా ఇది చేసింది. కానీ అక్కడ పోలీసులకు మాత్రం అక్కడ ఉన్నటువంటి బ్లడ్ శాంపిల్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్ కావచ్చు, వీటినన్నిటిని వెరిఫై చేశారు. వెరిఫై చేసిన అనంతరం ఒకవైపు రీనాతో పాటు పారితోషిని కూడా ఎంక్వైరీ చేశారు. ఎందుకు ఇంటికి ఉండాల్సి వచ్చింది, అసలు నీకు రీనాకు సంబంధం ఏంటని కూడా వీటినన్నింటిని చూసిన అనంతరం ఒకవైపు అక్కడ ఉన్నటువంటి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఆధారంగా దీనికి సంబంధించినటువంటి మొత్తం ఎంక్వైరీ చేశాక హత్యకు కారణం ప్రియుడితో కలిసి రీనానే హత్య చేసినట్టు కూడా పోలీసులకు నిర్ధారణకు వచ్చారు. దీంతో ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకవైపు రీనాతో పాటు పారితోషిని కూడా అదుపులోకి తీసుకుని ప్రస్తుతం అయితే విచారిస్తున్నారు. మనం ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ఈ ఘటనలు ఒకటి మరొక ముందు ఇంకొకటి రోజు ఒకవైపు మేఘాలయ మర్డర్ కేసు కావచ్చు, రోజుకొకటి ఈ విధంగా రావడంతో ప్రస్తుతం చాలా మంది ఇటు ఎవరైతే మ్యారేజ్ కోసం వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా కొంచెం భయపడుతున్నారు. తరచుగా ఇలాంటివే ఒకవైపు ప్రియుడితో కలిసి భర్తను చెప్పడం అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువ ఇలాంటి సంఘటనలు అయితే ఎదురవుతున్నాయి. దీనికి సంబంధించి కూడా కేవలం వివాహేతర సంబంధం వల్లనే ఒకవైపు అటు అడ్డొస్తున్నారంటూ కూడా అటు భర్తను తప్పించుకోవడం కోసం కూడా ప్రియుడితో కలిసి ఇలాంటి ఘటనలు ఈ మధ్య పునరావృతం అవుతున్నాయి. మొత్తం మీద ఉత్తరప్రదేశ్ లో దీనికి సంబంధించినటువంటి పోలీసులు అయితే ప్రస్తుతం ఛేదించారు. ఇప్పటికే వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని ప్రస్తుతం అయితే విచారిస్తున్నారు. సో మొత్తం మీద ఒకటి మరొక ముందు ఇంకొకటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్నిలోనూ కూడా ఇదే విధంగా నమోదవడంతో ఒకవైపు ఇటు ప్రజలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతం కొంచెం కలవరపడుతున్నారు. ఎందుకు ఇవి తరచుగా ఎదురవుతున్నాయి కూడా, వాళ్ళు ఎందుకు ఈ విధంగా ఒకవైపు ఇంత బలి తెగించి ఈ విధంగా చేస్తున్నారు ప్రియుడితో కలిసి కూడా. మనం నిన్న హైదరాబాద్ లో కూడా చూసుకున్నట్లయితే కన్న తల్లిని ఏ విధంగా హతమార్చారో చూసాం. సో వీటిని చూసి ఒకవైపు ఇటు ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున కొంచెం భయాందోళన అయితే గురవుతున్నారు. మొత్తం మీద అయితే ప్రస్తుతం పోలీసులు అటు రీనాని పారితోషిని అయితే విచారిస్తున్నారు. ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసి ఒకవైపు టెక్నికల్ ఎవిడెన్స్ తో ప్రస్తుతం అయితే వాళ్ళని పోలీసులు అయితే విచారిస్తున్నారు. రైట్ శిల్ప, థ్యాంక్ యూ. అసలు ఈ మహిళలకి ఏమైంది?
ఒకప్పుడు అమాయకత్వానికి అబలత్వానికి చిహ్నాలుగా ఉండేవారు. ఒకప్పుడు తలకాయ వంచుకున్న తలకాయ ఏనాడు కూడా వారు ఎత్తేవారు కాదు. ఎంతో మర్యాదకి తర్వాత మానవత్వానికి కూడా చిహ్నాలుగా ఉండేవారు ఈ మహిళలందరూ. కానీ నేటి కాలంలో అసలు ఏమవుతోంది? ఇదే రకమైనటువంటి ఒక రకమైన ఆశ్చర్య పరిస్థితి నేటి సమాజంలో నెలకొంటోంది. ఈ కేసే మనం తీసుకున్నట్లయితే ఇక్కడ విజువల్ చాలా క్లియర్గా చూస్తున్నాం. చాలా అమాయకంగా కనిపిస్తోంది ఆ మహిళ. గొంతు కోసి రాడ్డుతో తల పగలగొట్టేశారు అతి దారుణంగా భార్య ప్రియుడు ఇద్దరు కలిసి. అసలు ఒక రకంగా ఈ సంఘటనలన్నీ చూస్తుంటే ఇవన్నీ చేస్తోంది మహిళలేనా అనిపిస్తుంది. ముఖ్యంగా మన ఇండియాలో ఆడవాళ్ళు అంటే ఎంతో గౌరవం ఉన్నటువంటి ఒక సంప్రదాయం ఉంది. మరి అమాయకత్వానికి స్త్రీలంటే ఎంతో గౌరవించే పరిస్థితి ఉంది. మరి ఇటువంటి పనులన్నింటి వల్ల స్త్రీ సమాజం మీద ఒక రకంగా నమ్మకం పోతోందా అంటే అవుననే సమాధానం నేడు జరుగుతున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో వినిపిస్తోంది. ఎందుకంటే మొన్న చూసాం షిల్లాంగ్లో అతి దారుణంగా ప్రియుని భర్తని హనీమూన్కి పిలిపించి మరీ అదే స్పాట్లో చంపేసింది ఒక యువతి. అలాగే నిన్న మన తెలంగాణలో కూడా 2-3 ఇటువంటి సంఘటనలే బయటపడ్డాయి. మరి అసలు ఓవరాల్గా చూస్తూ ఉంటే అసలు మహిళలకు ఏమవుతోంది? ఎందుకు ఇంత క్రూరంగా మారుతున్నారు? ఇదేమన్నా ఒక మానసికంగా పరిణమిస్తున్నటువంటి ఏదన్నా మేనియానా? సమాజంలో జరుగుతున్నటువంటి ఏదన్నా మార్పా? లేకపోతే ఏదన్నా కొన్ని సినిమాల ప్రభావమా? అసలు ఏదో కూడా అర్థం కాని పరిస్థితి అయితే నేటి సమాజంలో నెలకొంది. 2 రోజులకు పైగా అదే మృతదేహంతో కారులోనే మృతదేహంతో ప్రయాణించింది అని చెప్పి కూడా ఇక్కడ తెలుస్తోంది. ఆఖరికి సొంత భర్త అని కూడా చూడకుండా ఎవరైనా ఉంటే ఆఖరి చూపు కోసం ప్రయత్నిస్తారు, భర్తని కడచూపు కోసం. ఎందుకంటే మనం గతంలో కొన్ని దాఖలాలు చూసాం, ఉదాహరణలు కూడా చూసాం. భర్త చనిపోయినప్పుడు ఎక్కడో దేశ విదేశాల్లో ఉద్యోగరీత్యా ఉండొచ్చు, లేదా వాళ్ళ ఉపాధి రీత్యా ఉండొచ్చు. దేశ విదేశాల్లో సెటిల్ అయిన మహిళలు కూడా భర్తని కడచూపు చూసుకుందామని చెప్పి ఆఖరికి వచ్చి కళ్ళనీళ్ళు పెట్టుకున్న సందర్భాలు ఎన్నో చూసాం. కానీ ఇప్పుడు మాత్రం ట్రెండ్ మారుతోందా? అసలు సంప్రదాయాలు మిస్ అవుతున్నారా? ముఖ్యంగా మన ఇండియన్ మహిళలు అసలు వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ ఇన్ ది సొసైటీ? వై దిస్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ అక్కరింగ్? ఎవరికీ తెలియట్లేదు. ఇలాంటి ఉదంతాలు ఎన్నో వస్తున్నాయి. ప్రజల నుంచి కూడా ఒక రకమైనటువంటి ఆశ్చర్యం మరియు భయాందోళనలు నెలకొనే పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొందని మనం చెప్పవచ్చు.